హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మన బ్యాచులర్ వంటల్లో పప్పు కర్రీ అయితే చేయబోతున్నాము. నేను చేసిన అన్ని పనుల్లో ఎక్కువ ఇబ్బంది పెట్టే పని ఏదైనా ఉంది అని అంటే అది వంట చేయడం మాత్రమే. ఎలా చేస్తారండి బాబు ఈ వంట చేసే ఆడవాళ్ళందరికీ పొద్దున్నే లేచి దండేసి దండం పెట్టుకున్నా తప్పు లేదండి బాబు. ఎలాంటి పనైనా చేయొచ్చు కానీ వంట చేయడం మాత్రం చాలా పెద్ద తలనొప్పి అండి బాబు. ఇంటి దగ్గర అయితే పొద్దున్నే లేచి రెడీ అవ్వగానే మా అమ్మ వంట చేసి పెడితే కడుపు నిండా తిని పడుకునేవాడిని. నేను తిన్న ప్లేట్ను కూడా కడగకుండా పక్కన పెట్టుకునేవాడిని. ఆ ప్లేట్ని కూడా మా అమ్మ కడిగేసేది. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత రోజు నేనే వంట చేసుకుంటుంటే నాకు తెలుస్తుంది వాళ్ళు పడే కష్టం ఏంటి అని. పొద్దున్నే లేవగానే నైట్ తిన్న అంట్లన్నీ తోమేయడం, మళ్ళీ వంటకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకొని వంట చేయడం, మళ్ళీ ఇంట్లో అందరం తినేసిన తర్వాత తిన్న ప్లేట్లన్నీ కడిగేయడం. ఇంతకుముందుకు ఇలాంటివన్నీ నా దృష్టిలో ఒక పని అని కూడా అనుకునేవాడిని కాదు. కానీ డైలీ అబ్బాయిలు చేసే అన్ని పనుల కంటే చాలా కష్టమైన పని ఏంటి అని అంటే రోజు ఆడవాళ్ళు చేసే పని. ఇది మాత్రం చాలా కష్టమైన పని అండి. రోజు చూస్తుంటే తెలియలే కానీ ఇప్పుడు మాత్రం అర్థమైంది చాలా కష్టమైన పని అంటే ఏంటి అని అంటే వంట చేయడం అని. నేను ఒక సినిమాలో చూశాను, ఒక ఆవిడ భర్త నీకేమైనా కావాలంటే అడుగు అడుగు అని ఆమెను బలవంత పెడుతుంటాడు. అప్పుడు ఆమె ఒకరోజు సెలవు దొరుకుతుందా అని అడుగుతుంది. రోజు ఈ వంట పని ఇంటి పని చేసి అలసిపోయాను బాగా, నాకు ఒక రోజు సెలవు దొరుకుతుందా అని అడుగుతుంది ఆమె. నాకు అప్పుడు దీనికి కూడా సెలవు అడుగుతారా అని నవ్వుకున్నాను. కానీ నాకు తర్వాత అర్థమైంది పాపం ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో రోజు ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసి పెట్టడము. చాలామంది అబ్బాయిలు అమ్మ అంటేనే చిన్న చూపు చూస్తారు. ఇంట్లో వంటగదిలో పడుంటుంది, వంట చేసుకుంటూ ఉంటుంది, ఆమెకేం తెలుసులే అని. అదే అమ్మ ఒక్కరోజు ఇంట్లో లేకపోతే తెలుస్తుంది మన పరిస్థితి ఏందని. అలా అమ్మ ఇంట్లో లేనప్పుడు పొద్దున్నే బద్ధకంగా లేస్తాం రోజులాగానే. కానీ అలాగే వంటగదిలోకి వెళ్తే తినడానికి ఏముండవు. ఒక్కసారిగా కుక్క బతుక అవుతుంది మన జీవితం అంతా. ఎందుకంటే రోజు మనం లేవంగానే రెడీగా అన్నం వండి పెడుతుంది. ఆ అన్నాన్ని గుండెలు అదిరిపోయేలాగా తినేస్తాం మనము. తిన్నది చాలు అన్నట్టు ఏం కూర అసలు బాగాలేదు, తొక్కలా ఉంది అని మళ్ళీ కమెంట్ చేస్తాం వాళ్ళ మీద. మళ్ళీ కూర్చున్న దగ్గరికి ప్లేట్ రావాలి, అన్నం రావాలి, కర్రీ రావాలి. కనీసం డిక్కిని కూడా పక్కకు జరపకుండా కూర్చుంటాము తిన్న దగ్గరే. మన మగ జీవితాలు ఇంత బద్ధకంగా ఉన్న రోజు హ్యాపీగా గడిచిపోతున్నాయి అని అంటే మన వెనకాల ఖచ్చితంగా ఒక ఆడది ఉందనే అర్థం.